ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ గదిలోకి వచ్చిన ఇందిరాదేవికి ఏమీ అర్థం కాదు. ఏంటి రాజ్ ఇదంతా ఏంటి అని చెప్పి అనగానే, అది నానమ్మ కలంకృత కంపెనీకి ఇక పర్సనల్గా లెటర్ రాస్తున్నాను. ఆర్డర్స్ అన్నీ కూడా మనకే వచ్చేలాగా మెయిన్ సార్తో నేను మాట్లాడాలని. ఇక దానికి మెయిల్స్లో అన్నీ కూడా తప్పులు వస్తున్నాయి. అందుకే ఒకసారి నోట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి పేపర్ మీద రాస్తున్నానమ్మా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇక అక్కడే కూర్చొని ఇందిరాదేవి, సరే మనవడా, ఏదో సీరియస్గా రాస్తున్నట్టున్నావు, ఇంతకీ ఏం కంపెనీ అన్నావురా అనగానే, అదేనమ్మా కళాంకృత అని చెప్పి అంటాడు. అవునా, మరేంట్రా కళావతి అని చెప్పి రాస్తున్నావు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఇక చూసేసరికి ప్రతి పేపర్లోనూ కళావతి 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 కంపెనీ అన్నట్టుగానే రాస్తాడు తప్ప అసలు మ్యాటర్ అందులో ఉండనే ఉండదు. ఇక రాజ్కి దెబ్బకి షాక్ అయిపోతాడు. నానమ్మ అది అనగానే, ఒరే మనవడా, ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకు మీ మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం. ఇంటి కోడలు హాస్పిటల్లో వెళ్ళడం, హాస్పిటల్ నుంచి రావడం, ఇదంతా కూడా జరిగింది. దీని అంతటికీ కారణం కావ్యనన్నట్టుగా నువ్వు మాట్లాడి కావ్య మనసుని బాధ పెట్టావు. కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కానీ ముమ్మాటికి నీ మనసులో మాత్రం కళావతి కళావతి అని కలవరిస్తుంది. అది నీ మనసే చెప్తుంది. నీ మనసులో కళావతి ఉన్నది అన్న మాట ఆ కాగితం మీద ఆ పేరే చెప్తుందిరా మనవడా అని చెప్పి ఇందిరాదేవి అనగానే, ఇక రాసైతే, లేదు నానమ్మ అదేదో అనగానే, ఏంట్రా లేదు, ఎప్పుడు కూడా ఇన్ని పేపర్లు రాస్తూ ఇన్నిసార్లు నువ్వు ఇలా తప్పు మీద తప్పు చేస్తూ వచ్చావా? నీ మనసులో ఉన్నదే ఈ పేపర్ మీద వచ్చింది. ఇప్పటికైనా మించింది లేదు. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి, ఇక ఏదో ఒకటి జరిగింది రా కళావతి అని నీ మనస్ఫూర్తిగా అడుగు. కావ్య ఖచ్చితంగా ఒప్పుకుంటుంది రావడానికి అనగానే, లేదు నానమ్మ, కళావతిని నేను అస్సలు వెళ్ళి బ్రతిమలాడను. తను ఇంటికి వస్తే వద్దనను. అలా అని చెప్పి నేనైతే వెళ్ళేది లేదు. ఎందుకంటే నేను వెళ్ళి తన కాళ్ళు పట్టుకుంటాను అన్నా కూడా ఒప్పుకొని ఆ కళావతి దగ్గరికి వెళ్ళి నేను రమ్మని జన్మలో జరగదు. నా తల్లి హాస్పిటల్ నుంచి మళ్ళా నార్మల్ పొజిషన్కి వచ్చింది అంటే కారణం ఎక్కడో ఏదో దేవుడు కాపాడాడు. అదే లేకుండా మమ్మీకి ఏదైనా జరుగుంటే అప్పుడు ఇలాగే మాట్లాడేదానవా నానమ్మ? ఖచ్చితంగా ఇంట్లో మమ్మీ పక్కనే ఉంటూ మమ్మీని చూసుకోకుండా కంపెనీ అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే కావ్య మీద నాకు కోపం లేకపోయినా మమ్మీని అశ్రద్ధగా చూసినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఇక నోటుకొచ్చినట్టుగా ఏదో ఒకటి చెప్పేసి ఇక కవర్ చేసుకుంటాడు రాసైతే. ఇక ఇందిరాదేవి, ఒరే మనవడా, నీ మనసుకు తెలుసురా, కావ్య తప్పు చేసే మనిషో ఒప్పు చేసే మనిషో, కానీ నీ మనసులో ఉన్నది కళావతి ఇంకా నిజాయితీ తత్వం ఉంది అనిపిస్తే ఏదో ఒక రోజు నువ్వే వెళ్తావు, కళావతిని తీసుకొని వస్తావు. ఇది తథ్యం రా మనవడా అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. ఇక ఇక్కడ చూస్తే కావ్య పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనసు శ్రద్ధగా ఉండదు. ఏ దీంట్లో ఏం చెయ్యి పెట్టాలనుకున్నా రాజ్ మాట్లాడుతున్న మాటలు, రాజ్తో ఉన్న విషయాలు, ఇక దుగ్గిరాల కుటుంబమే కళ్ళ ముందు కదులాడుతూ ఉంటుంది. ఇక ఏదో రకంగా డిజైన్స్ అయితే ఎంతో కొంత వేస్తుంది. ఇక మొత్తానికైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. ఇక మార్నింగే ఇక అపర్ణ అయితే లెగిసి ఇక దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేయాలనుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. కానీ అపర్ణ బాడీ సహకరించదు. నీరసంగా అయిపోయి ఒక రకంగా కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్తో ఉంటుంది. ఇంతలో రాజ్ ఇక అప్పుడే రూమ్లో నుంచి ఆఫీస్కి బయలుదేరుతూ వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అపర్ణ చూసి మమ్మీ మమ్మీ అని చెప్పి దగ్గరకు వెళ్ళి, ఏంటి మమ్మీ నువ్వెందుకు చేస్తున్నావు? నీకు ఏ పనులు చెయ్యొద్దని చెప్పినా కూడా ఎందుకు చేస్తావు మమ్మీ అని చెప్పి సోఫాలో కూర్చోబెడతాడు. ఒక్కసారిగా అపర్ణ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ పని చేయకుండా ఎలాగా? దేవుడికి పూజ కూడా చేయలేకపోతున్నానా నేను? పూజ చేస్తే ఏమైపోదులే, తప్పుకో అనగానే, ఏంటి మమ్మీ నువ్వెందుకు మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు? నీ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు నువ్వు పూజ చేయకపోతే ఏమైంది అనగానే, అవునరా, ఇప్పుడు పూజ చేయకపోతే బాగానే ఉంటుంది. ఈ ఇంట్లో దీపం పెట్టే కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా అని చెప్పి నా కొడుకు నా కోడల్ని తీసుకొని వస్తాడని ఆశపడుతుంటే కనీసం వాడేమో కనీసం పౌరుషమని ఇక కనీసం కావ్య దగ్గరికే వెళ్ళట్లేదు. నేను పూజ చేయకూడదనుకున్నా, ఇంట్లో ఏ పని ముట్టుకోకూడదనుకున్నా జరగదురా. ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టే ఒక కోడలైతే ఉండాలి.
అలాంటి బంగారం లాంటి నా కోడలు ఇంటికి దూరం అయ్యి ఇక అత్తగారి వదిలి అత్తింటి వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇల్లేమో బోసిపోయింది. ఈ ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పటికైనా నా కోడల్ని ఇంటికి తీసుకురా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది. ఇక రాజు ఏమీ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ఇంతలో పైనుంచి ఇందిరాదేవి ఇక రుద్రాని రాహుల్ ఇద్దరూ వింటూ ఉంటారు. ఇదేంటిది, వదిన రాజ్కేంటి మైండ్ వాష్ చేస్తుంది? ఖచ్చితంగా ఇక ఎక్కడో సింపతి కలిగి కావ్యం తీసుకురావడానికి వెళ్తాడా ఏంటి రాజ్? అసలే కంపెనీ విషయంలో డిజైన్స్ కూడా కావ్య బాగా వేస్తుంది కాబట్టి ఇదే అదనుగా చూసుకుని కావ్య దగ్గరికి వెళ్ళినా వెళ్తాడు, చెడగొట్టేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కిందకి దిగుతుంది. దిగి ఏంటి రాజ్ ఏమవుతుంది? వదినా నువ్వు దీపం పెట్టలేకపోతే ఏమైంది? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఇంట్లో దీపం పెట్టే దిక్కే లేదా అంటావా ఏంటి? రాజ్ నువ్వు ఏమి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా మనం కంపెనీ విషయంలో మనకి అవార్డు వస్తుంది. నువ్వు ఏదో రకంగా సాధిస్తావు రాజ్. నీకు ఆ పనితనం ఉంది. ఇన్ని 100 సంవత్సరాలుగా ఆ కావ్య ఇంట్లో ఉండి ఈ ఇంట్లో దీపం పెట్టినట్టు మాట్లాడతావేంటి వదిన? ఎప్పుడు కూడా రాజ్ తప్పు చేయడు. రాజ్ పాపం తప్పు తెలుసుకొని నీకు ఇంత హాని చేసిన ఆ కావ్య విషయంలో ఇంటికి వెళ్ళి కాలు పట్టుకుంటానన్నా కూడా పొగరుపోయి ఇక రాలేదు. అలాంటి కావ్య గురించి ఎందుకు వదిన పదే పదే రాజుని బాధ పెడుతున్నావు అనగానే అపర్ణకి చాలా కోపం వస్తుంది. నోరు మూసుకో రుద్రాణి, నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు కలగజేసుకుంటున్నావు? ఇది నా కొడుకు కోడలు మధ్యలో ఉన్న విషయాలు. వాళ్ళిద్దరికీ ఇక ఏదో ఒకటి, ఎవరు మంచిదో ఎవరు చెడ్డో ఇద్దరు మొండి వాళ్ళలాగా ఉన్నారని నా కొడుకు విషయంలో 4 విషయాలు చెప్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను. అలాంటిది నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? నాకు ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఒకటి అనిపిస్తుంది. కావ్య ఇంటికి రావడం నీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది అనగానే అదేంటి వదిన అంత మాట అన్నావు అనగానే అవును 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 ఆంటీ, నిజమే చెప్పారు. అసలు కావ్య ఇంటికి రాకూడదని నాకెందుకో ఈ రుద్రాణినే ఏదో చేసిందేమో అని అనిపిస్తుంది అని చెప్పి స్వప్న అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి స్వప్న అన్నది నిజమేనా అని అపర్ణ అంటుంది. ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నారు? ఏంట్రా రాజ్? కావ్య వీళ్ళందరికీ బాగా నెత్తి మీదకి ఎక్కేసింది. ఇక స్వప్న అంటావా? సొంత రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెలు కాబట్టి తను ఏదైనా తప్పుని ఒప్పుగా మాట్లాడుతుంది. కానీ అపర్ణ వదిన నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. రాజు విషయంలో రాజుని ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటేనే నువ్వు ఊరుకోవు. అలాంటిది రాజు వెళ్ళి కాలు పట్టుకుంటానన్నా రాలేదు. అయినా కూడా కావ్య మంచిది, కావ్య గొప్పతనం, కావ్యం తీసుకురా అని చెప్పి అంటున్నావంటే ఏదో జరిగింది వదిన, నిన్ను ఏదో చేసింది ఆ కావ్య అనగానే నోరు మొయ్ రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి వచ్చి ఒరే రాజ్ ఈ మాటలన్నీ పక్కన పెట్టు. నువ్వు చెప్పినట్టు కంపెనీ విషయంలోనే నీదంతా ఫోకస్ అంతా చేసి కంపెనీని ముందుకు నడిపించు. అపర్ణ నువ్వు ఇదిగో ఈ జ్యూస్ తాగు, నీకు ఒంట్లో బాలేదు, పొద్దున్నే లేచి పూజ అన్నీ చేసేసరికి కళ్ళు తిరిగిపోతున్నట్టున్నాయి అని చెప్పి అపర్ణకి ఇక స్వప్న చేసిన జ్యూస్ని తీసుకొని ఇందిరాదేవి చేతికిస్తుంది. ఇక రాజు అయితే మమ్మీ జాగ్రత్త మమ్మీ అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇక టెండర్ అయితే వేయడం జరుగుతుంది కదా. ఇక టెండర్కి సంబంధించిన డిజైన్స్ కోసం రాజ్ ఇక పగలనగా రాత్రనగా ఇక ఆఫీస్ స్టాఫ్తో ఇక వర్క్ అయితే చేయిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే కొన్ని డిజైన్స్ అయితే వేస్తుంది. ఇక వేసేసి ఇక నెక్స్ట్ డే కాబట్టి ఫస్ట్ డే కాబట్టి ఆ డిజైన్స్ అన్నీ కూడా తీసుకొని స్వయంగా చూపించాలి అని ఇక ఫైల్లో పెట్టుకొని కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటుంది కావ్య. ఇక ఇక్కడ చూస్తే ఇక అనామిక కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన సామంత్ ఇద్దరు అలాగే మేనేజర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి చాలా టైం అయింది, టెండర్ విషయంలో మన డిజైన్స్ చూసి ఖచ్చితంగా టెండర్ మనకే వస్తుందనే ఆశతో ఆ కావ్యని నమ్ముకొని మన ఆఫీస్లో పెట్టుకుంటే ఇప్పుడు కనీసం తను రాను కూడా రాలేదు. ఏంటి బేబీ ఈ రకంగా జరుగుతుంది? కావ్య ఖచ్చితంగా వస్తుందా అని చెప్పి సామంత్ అంటూ ఉంటాడు. అదేంటి సామంత్ అలా మాట్లాడావు? కావ్య చాలా నిజాయితీ పరురాలు, తను మాట మీద ఉండే రకం, ఖచ్చితంగా డిజైన్స్ తీసుకొనే వస్తుంది, 100% షూర్. నేను చెప్పాను కదా, చూడు ఎవరు వస్తున్నారో అని చెప్పి మేనేజర్కి చెప్పగానే అయ్యో మ్యామ్
కావ్య మేడమే వస్తున్నారు అని చెప్పి ఇక మేనేజర్ చెప్పగానే ఒక్కసారిగా ఇక అనామిక అలాగే సామంత్ ఇద్దరు కూడా ఇక లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఇంతలో కావ్య రానే వస్తుంది. లోపలికి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి చూస్తుంది అనామికని. కానీ అనామిక అనుకోదు. ఎందుకంటే అనామిక పూర్తిగా డ్రెస్ సెన్స్ అలాగే మొత్తం A to Z మొత్తం కూడా కట్టుబొట్లు మార్పులు జరగడం వల్ల ఎవరో అమ్మాయి అని అనుకుంటుంది ఇక కావ్య అయితే. ఇక డిజైనర్ వచ్చి ఇక మేనేజర్ వచ్చి అమ్మ కావ్య డిజైన్స్ అన్నీ గీశారు కదా ఇవ్వండి అనగానే అన్నీ గీశాను అని చెప్పి ఇస్తుంది. ఇక ఇచ్చిన తర్వాత హడావుడి అయిపోతూ సరే అమ్మా నువ్వు కిందకి వెళ్ళు అని చెప్పి హడావుడిగా పంపించేస్తూ ఉంటే కావ్యకి అనుమానం వస్తుంది. ఏంటి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, నన్నేంటి ఈ కిందకి వెళ్ళిపోమని పదే చెప్తున్నారు అని చెప్పి ఇక డౌట్ఫుల్గానే కిందకి వెళ్ళిపోతుంది కావ్య. ఇక వెంటనే ఇక కావ్య వెళ్ళిపోయిన తర్వాత అనామిక సామంత్ ఇద్దరు కూడా చాలా ఆత్రంగా ఏవి ఆ డిజైన్స్ ఏవి అని చెప్పి ఇక లాక్కుంటాడు సామంత్. అయితే డిజైన్స్ చూసి అనామిక చూసావా సమంత్, నేను చెప్పింది నీకు అబద్ధం అనుకున్నావు కదా, ఒక్కసారి ఈ డిజైన్స్ చూడు ఎంత బాగున్నాయో. ఎంతైనా కావ్య డిజైనర్స్లో టాప్ పొజిషన్లోకి వస్తుంది. తన టాలెంట్ తనకు తెలీదు. పాపం పిచ్చివాడు రాజ్ ఇంత టాలెంట్ ఉన్న భార్యని వదులుకున్నాడు అని చెప్పి ఇక మొత్తానికైతే ఆ డిజైన్స్ సామంత్ చూసి ఒక్కసారిగా షాక్ తింటాడు. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఖచ్చితంగా టెండర్ మనకే వస్తుంది, అవార్డు కూడా మనకే వస్తుంది. కంటిన్యూస్గా ఈ 4 రోజులు రోజుకొక డిజైన్ అక్కడ మనం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మనకే దక్కుతుంది అవార్డు. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూసేసుకోవడం ఖాయమని ఇక ఫస్ట్ డేకి కావ్య డిజైన్స్ పెట్టడం, ఇక అందరి ముందు కావ్య డిజైన్సే ఫస్ట్ క్లాస్లో ఉన్నాయని అందరి ముందు ఇక జరగడం తెలిసిపోతుంది. రాజ్ పంపించిన డిజైన్స్ ఇక సెకండ్ పొజిషన్లో ఇక అందరూ కూడా చెప్పడం రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది. ఇక రాజ్ వెళ్ళిపోతూ ఉంటే ఆగు బ్రదర్, సారీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీకి నేను బ్రదర్ నేమవుతాను అవ్వను, ఎందుకంటే పాపం ఓడిపోయిన బాధలో నువ్వున్నావు, గెలిచిన ఆనందంలో నేనున్నాను అని చెప్పి వెర్రవీగిపోతూ ఉంటాడు సామంత్. అయితే ఇంక వెంటనే ఇక రాజ్ అయితే ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు ఈ ఒక్కరోజు నీ డిజైన్స్ బాగున్నాయని ఒక్కరోజు నెగ్గితే సరిపోదు, ఇది ఖచ్చితంగా వారం రోజుల పాటు సాగుతుంది. వారం రోజుల తర్వాత కదా అసలు రిజల్ట్ బయటపడేది, అప్పుడే నువ్వే గెలిచావని తెగ సంబరపడిపోతున్నావు అని చెప్పి రాజ్ అంటాడు. లేదు రాజ్, ఎందుకో మొదటి మెట్టు నేను ఎక్కాను, నువ్వు మొదటిసారిగా రెండో మెట్లో ఉన్నావని నేను నీకు నిజం చెప్తున్నాను. ఇదే పోరులో నువ్వు ఓడిపోవడం ఖాయం, నేను నా కంపెనీ ముందుకు వెళ్ళిపోవడం ఖాయం, నీ దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చేయడం అంతకన్నా ఖాయం, చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వరాజ్. సామంత్ అయితే ఇక రాజ్ చాలా ఫీల్ అవుతాడు. ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా సెకండ్ పొజిషన్లో మా డిజైన్స్ ఉన్నాయా, ఇంకా కసరత్తు చేయాలి, ఇంకా బాగా డిజైన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి రాజ్ ఇక పెద్ద డిజైనర్స్ని ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక పిలిపిస్తాడు. అందులో బెస్ట్ డిజైనర్స్ని ఇద్దరిని సెలెక్ట్ చేస్తాడు రాజ్. అయితే ఇక రాజ్ చాలా వరకు గట్టిగానే కృషి చేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య రోజుకొక రకమైన డిజైన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. కరెక్ట్గా 4 రోజుల పాటు కావ్య ఇచ్చిన డిజైన్స్ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చాలా బలపరుస్తాయి. ఇక అక్కడ ఉన్న టెండర్స్లో ఇక 3 వంతులు కావ్య వేసిన డిజైన్స్కే అందరూ కూడా ఓటు వేస్తారు. రాజ్ డిజైన్స్ని సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా రాజ్ మానసికంగా చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతాడు. ఇక కావ్య ఇక వాళ్ళకి డిజైన్స్ ఇస్తూ తెలియకుండానే వాళ్ళని రాజ్ కంపెనీ కంటే నెంబర్ 1 పొజిషన్లోకి రావడానికి కావ్య ఇండైరెక్ట్గా కారణమవుతుంది. ఇక కరెక్ట్గా లాస్ట్ డే రోజు ఇక డిజైన్స్ అన్నీ కూడా ఇక సబ్మిట్ ఈవినింగ్ కల్లా టైం ఉంటుందని ఇక ముందే ఆఫీస్కి వచ్చి డిజైన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చాలా మంచి డిజైన్స్ గీస్తూ ఉంటుంది కావ్య. ఇంతలోనే అక్కడ ఇక ఆఫీస్కి అప్పటికి చాలా తొందరగా రాబట్టి ఎవరూ రారు. ఇంతలోనే అక్కడ పనిచేసే మరొక అమ్మాయి ఇక కావ్య దగ్గరికి వస్తుంది.
కావ్య మేడం, మీరు వేసే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈరోజు మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డౌన్లోకి వెళ్ళిపోతుంది. దాని గురించి మేడం సార్ ఇక మీకు ఇంక్రిమెంట్ ఇవ్వడం గ్యారంటీ అనగానే ఒక్కసారిగా ఇక కావ్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి అనగానే, అయ్యో మ్యామ్, మీకు తెలీదా? ఇప్పుడు పోటాపోటీగా ఈ కంపెనీకి ఆ కంపెనీకి నెంబర్ 1 పొజిషన్ ఎవరిదా, అవార్డు ఎవరికి వస్తుందా అని హోరాహోరీగా జరుగుతుంది. కానీ ఆల్రెడీ 3/4 మనమే గెలిచేస్తున్నాం. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక నుంచి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోబోతుంది అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీయా? ఇది కంపెనీ పేరు, ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి అని చెప్పి మైండ్లో ఒక్కసారిగా స్ట్రైక్ అవుతుంది కావ్యకి. అంటే అప్పుడులో రాజ్తో పాటు ఇక నెంబర్ 1 పొజిషన్ మా కంపెనీ ఉన్నటప్పుడు మాకంటే చాలా అట్టడుగు కంపెనీలో ఉండేది ఈ సామంత్ కంపెనీ. ఈ కంపెనీ పేరు ఏమి ఎందుకు చెప్తుంది అని ఒక్కసారిగా పాత ఫైల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా కొంతవరకు చెక్ చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది అది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా ఇక ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పటికిప్పుడే నా నిర్ణయం నేను మార్చుకోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఎంతలో అంతకంటే గుండె పగిలే నిజం తెలుస్తుంది. అటువైపుగా అనామిక కారులో దిక్కుంటూ సామంత్తో మాట్లాడుతూ కనపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతకీ ఆ మేడం ఎవరు అనగానే, అదేంటి మేడం, మీకు తెలీదా? ఆమె సామంత్కి కాబోయే భార్య. ఆమె ఈ కంపెనీని వెనక నుంచి రన్ చేస్తుంది అని చెప్పి ఇక కొలీగ్ ద్వారా మొత్తం విషయం తెలుసుకుంటుంది కావ్య. ఒక్కసారిగా కావ్యకి ఇక చాలా అసహ్యం వేస్తుంది. అనామిక కావాలని ఇక కావ్యని యూజ్ చేసుకుంటూ ఇక కంపెనీని తనకు తానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కిందకి వచ్చేలాగా చేయడానికి ఇండైరెక్ట్గా నేనే కారణమవుతున్నానా అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా లేస్తుంది. లేచి రిజైన్ పేపర్ని తీసుకొని వచ్చి రిజైన్స్ చేస్తున్నట్టు ఇక లెటర్ని తీసుకొని వచ్చి ఇక అక్కడ ఉన్న మేనేజర్కి ఇస్తుంది. వెంటనే, అదేంటి కావ్య గారు, మీరు జాయిన్ అయ్యి 1 నెల రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే రిజైన్ చేయడం ఏంటి? ఏమైంది? ఏం ప్రాబ్లం అయింది అనగానే, ప్రాబ్లమే మీరు. ఈ కంపెనీది ఏం పేరు, నేను ఎక్కడ చేస్తున్నాను వర్క్, మీరు అన్నీ నాకు అబద్ధాలు చెప్పారు. నాకు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే మానేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఇక మేనేజర్, అది కాదండి, ఇది యాక్చువల్గా ఇది నా కంపెనీనే. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు డిజైన్స్ అడిగారు, వాళ్ళకి ఇద్దామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఓకే, మీరు ఏదంటే అది మేము ఇవ్వం అనగానే, ఆఫ్టర్ ఆల్ నేను డిజైన్స్ వేసుకునే నా డెసిషన్ మీద మీరు నడుస్తున్నారా? నేను ఇవ్వనంటే మీరు ఇవ్వరా? ఎందుకు మీరు అబద్ధాలు ఆడుతున్నారు? కావాలనే ఈ కంపెనీలోకి నా డిజైన్స్ని మీరు యూజ్ చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. అందుకే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి ఇక వెళ్ళబోతుంటే ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు అడ్డుపడతారు. ఏంటి కావ్యక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎప్పటికీ మారవు. నిన్ను ఆ రాజ్ మనిషిని కూడా మనిషిలా కూడా చూడకుండా, ఇంత కూడా గౌరవం లేకుండా ఇల్లు వదిలి నువ్వు వచ్చేయడానికి కారణమయ్యాడు. నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. ఎంతసేపు అమ్మ, అయ్యా, కుటుంబం, మా వంశం, ఇది తప్ప వేరొక ఆలోచన లేదు. అలాంటి వ్యక్తి గురించి నువ్వెందుకు పోరాడుతున్నావు? ఈ కంపెనీలో నీకు చాలా మంచి పేరు వస్తుంది. నువ్వు వేసే డిజైన్స్ కొన్ని కోట్లు తెచ్చిపెడుతున్నాయి. దీనంతటికీ కారణమైన నిన్ను వాళ్ళు ఇంట్లో నుంచి పంపించేస్తే మేము మా కంపెనీలో నీ డిజైన్స్ తీసుకుంటున్నాం. అందుకని నువ్వు మాకు కృతజ్ఞత చెప్పాలి కావ్యక్క అనగానే, నోరు మూసుకో అనామిక, అసలు నువ్వు ఈ కంపెనీలో ఉన్నావన్న సంగతి నాకు తెలిస్తే కనీసం ఈ కంపెనీలో అడుగు కూడా పెట్టేదాన్ని కాదు. నీ గురించి నాకు తెలియక ఇక్కడ ఉన్నాను. తెలిసిన మరుక్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను అడ్డుపడద్దు అని చెప్పి కావ్య చాలా మర్యాదగా చెప్తుంది. ఇక సామంత్ వెంటనే రెచ్చిపోతాడు. చూడు కావ్య, నువ్వు డిజైన్స్ వేసి మాకే ఇవ్వాలి. నువ్వు అవార్డు వచ్చినాక కావాలంటే ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపోతావో ఏం చేస్తావో. ఇప్పుడు మాత్రం 2 రోజుల వరకు మాకే నువ్వు డిజైన్స్ ఇవ్వాలి. అండర్స్టూడ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు.
ఏంటి ఏమనుకుంటున్నారు నా గురించి? నీకు అనామిక ఏమి చెప్పలేదా? నువ్వు నోటుకొచ్చినట్టుగా అడ్డంగా దబాయిస్తే నీకు భయపడిపోయి డిజైన్స్ గీసిస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇప్పుడే ఈ క్షణమే నేను వెళ్ళిపోతున్నాను. ఏం చేసుకుంటున్నారో చేసుకోండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఇక సామంత్ 2 చేతులు గట్టిగా పట్టుకొని చీకటి గదిలోకి బంధించేసి, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావంటే నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు నా బెదిరింపులకి నువ్వు భయపడవని బాగా తెలుసు. అనామిక ఆ డిజైన్స్ లాక్కో అని చెప్పి చేతిలో ఉన్న డిజైన్స్ లాక్కొని ఇక టెండర్ వేయడానికి వెళ్ళిపోతారు ఇక సామంత్ అలాగే అనామిక. ఇక కావ్యకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. ఏం చెయ్యాలో కూడా పాల్పడదు. ఇక మొత్తానికి ఇక ఏం చెయ్యాలి, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి కావ్య ఇక అక్కడక్కడే లోపల ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజ్ ఇక ఇంట్లోనే ఉండిపోతాడు. అదేంట్రా రాజ్, ఇంకా నువ్వు వెళ్ళి డిజైన్స్ లాస్ట్ డే కదా, డిజైన్స్ అన్నీ ప్రిపేర్ చేసావా? ఇక లాస్ట్ రోజు కూడా ఇక ఈ రోజుతోనే మనకు అవార్డు వస్తుందా లేదా అన్నది తేలిపోతుంది అని చెప్పి ఇక సుభాష్ అందరూ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజ్ ఎమోషనల్ అయిపోతాడు. అంతా నా చేతులారే చేసుకున్నాను. నేను ఈ రకంగా మన కంపెనీ దిగజారిపోతుందని ఊహించలేదు. ఆ కావ్య చెప్పింది నిజమే, కళావతి చెప్పింది. కంపెనీని ఎన్నో సంవత్సరాలుగా మనం ఈ కంపెనీ మీదే బ్రతుకు తెరువు తెరిచి ఇంత వాళ్ళం అయ్యాం. ఇప్పుడు నలుగురిలో మన కంపెనీ 3వ స్థానంలో పడిపోతుంది అంటే అందుకు కారణం నేనే అని చెప్పి ఇక ఒక రకంగా ఇక ఇంట్లోనే ఉంటూ, లేదు డాడీ, అక్కడికి వెళ్ళి 3rd పొజిషన్లో మన కంపెనీ రావటం నేను భరించలేను, అందుకే వెళ్ళలేను అని చెప్పి రాజ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇక కావ్య ఆ గదిలో నుంచి ఏదో రకంగా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం కావ్యకి. కావ్య ఫోన్కి శృతి కాల్ చేస్తుంది. కావ్య మేడం, మీకు చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ మన మేనేజర్లో చాలా ఎక్కువే చేశాడు. ఆ రోజు మీ అత్తయ్య గారికి, పెద్ద మేడం గారికి అంతగా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవడానికి కారణం రాహులే. ఆ రాహుల్ సార్ అలాగే రుద్రాణి మేడం వీళ్ళిద్దరూ మేనేజర్తో కుమ్మక్కయ్యి ముగ్గురు కలిసి ట్యాబ్లెట్స్ మార్చి ఇక ప్రాణాపాయ స్థితికి తీసుకొని వచ్చారు. ఈ విషయంలో ఇక రాహుల్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అది నేను నా చెవులారా కళ్ళారా విన్నాను. కావాలంటే మీకు ఈ వీడియోను కూడా పంపిస్తున్నాను చూడండి అని చెప్పి శృతి అప్పుడు ఇక ఒక ఆయుధం లాంటి వీడియోని పంపిస్తుంది. ఒక్కసారిగా కావ్యకి మొత్తం అర్థమైపోతుంది. రాజుని దెబ్బ కొట్టడానికి ఇక కావ్యని ఇంట్లో నుంచి పంపించడానికి అపర్ణని ఇక ట్యాబ్లెట్స్ పెట్టి ఇక ఏకంగా పైలోకానికి పంపించడానికి ఇంత కుట్ర చేశారని క్లియర్ అండ్ కట్గా అర్థమైపోతుంది. ఇక కావ్య ఒక్కసారిగా ఇక ఏం చేయాలో అర్థం కాదు. కావ్య తెలివి ప్రకారం ఇక వెనక దారిలో నుంచి ఒక సుత్తిని తీసుకొని ఇక గోడని బాగా గట్టిగా కొట్టి మొత్తానికి బయటపడుతుంది. ఇక ఫోన్ తీసుకొని లోపల పెట్టుకొని ఇక డిజైన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొత్త డిజైన్ని ట్రై చేయాలి. ఆ డిజైను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతవరకు మోడల్ ఎప్పటికీ బయటపడని మోడల్ అని చక్కగా నీట్గా బాగా వేస్తుంది కావ్య. చాలా గొప్పగా వేసిన డిజైన్ తీసుకొని ఆటోలో బయలుదేరిపోతుంది కరెక్ట్గా టెండర్ వేసే దగ్గరికి. ఇక రాజ్ వెళ్ళడు కానీ స్వయంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున కావ్య వెళ్ళి ఆ డిజైన్ను సబ్మిట్ చేస్తుంది. ఒక్కసారిగా ఇక ఈ లోపల కావ్య టెండర్ వేయడం వల్ల అక్కడ ఉన్న కంపెనీలన్నిటికంటే కూడా వేసిన డిజైన్స్లో కావ్య ఇచ్చిన డిజైన్సే ఇక అందరికీ నచ్చటం వల్ల మొత్తానికైతే అవార్డు అయితే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వస్తుంది. ఆ విషయాలన్నీ కూడా టీవీలో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ ఇక వెళ్ళలేక ఇంట్లోనే ఉన్న రాజ్ ఇక టీవీ ఆన్ చేసి సుభాష్ అలాగే ప్రకాశం అందరూ కూడా చూస్తూ ఉంటారు ఆత్రంగా ఈ అవార్డు ఎవరికి దక్కుతుందా అని. ఇక అప్పుడు ఆ అవార్డు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే చెందుతుందని అక్కడ ఉన్న వాళ్ళు అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా షాక్ అవుతోంది దుగ్గిరాల కుటుంబం. ఇక కావ్యని టీవీలో వాళ్ళు ఫోకస్ చేస్తూ దుగ్గిరాల కుటుంబంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్ అయిన రాజ్ భార్య కావ్యనే స్వయంగా డిజైన్స్ వేసి ఇవి ఇక్కడ సబ్మిట్ చేశారు. చాలా గొప్పగా ఉన్నాయి ఆ డిజైన్స్ అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యని అలాగే దుగ్గిరాల కుటుంబాన్ని
స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని పొగడ్తతో ముంచేస్తూ ఉంటారు టీవీ వాళ్ళు. ఇక అది విన్న అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. కళావతిని నువ్వు దూరం పెట్టినా ఆ కావ్య మాత్రం మన కుటుంబానికి ఎప్పుడూ మంచే చేస్తుందిరా రాజ్. కావ్య దేవత లాంటి కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించేశావు, కానీ బయట నుంచి ఈ ఇంటికి ఒక దేవతలాగా మన కంపెనీ గురించి ఎంతగా కృషి చేస్తుందో ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి రాజ్కి అపర్ణ చెప్పడం, రాజ్ కూడా మనసులో చాలా గిల్టీగా ఫీల్ అవడం జరుగుతుంది. ఇక హుటాహుటిన అందరూ కూడా కావ్యని తీసుకురావడం కోసం డైరెక్ట్గా ఆ కంపెనీ దగ్గరికే వెళ్తారు. వెళ్ళేసరికి ఇక ఇక్కడ రుద్రాని, రాహుల్ ఇద్దరు కూడా కావ్య ఇక అక్కడి నుంచి తప్పించుకొని డిజైన్ని సబ్మిట్ చేసిందన్న సంగతి తెలుసుకొని కావ్యని కిడ్నాప్ చేయమని చెప్తుంది రుద్రాని. ఎందుకంటే ఖచ్చితంగా కావ్యని ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు మనం మళ్ళా మొదటి స్థానానికే పడిపోవాలి. ఇంట్లో ఇక ఆవిడ గారు పెత్తనమే వెలగబెడుతూ ఉంటుంది. అప్పుడు నీకు నాకు ఏమీ దక్కదు. అదే కావ్య కనిపించకుండా శాశ్వతంగా దూరం అయిపోతే రాజ్ పిచ్చివాడు అయిపోతాడు. కావ్య కనపడక రాజ్ ఆఫీస్కి రాడు, మళ్ళా నీ చేతిలోకి వస్తుందిరా రాహుల్ అని చెప్పి రాహుల్ని చెప్పగానే రాహుల్ వీళ్ళకంటే ముందే వెళ్ళి కావ్యని అక్కడ టీవీల వాళ్ళు మాట్లాడిపిస్తూ ఉంటే కావ్య దేనికి సమాధానం చెప్పకుండా ఇక మీరు ఆ ఇంట్లోనే కలిసి ఉంటున్నారా, మీరు విడిగా ఉంటున్నారా అని చెప్పి టీవీల వాళ్ళు అడుగుతూ ఉంటే అది నా కుటుంబం, దుగ్గిరాల కుటుంబం, ఎప్పటికీ కూడా నేను దూరం అవ్వను, అది నా అత్తగారిల్లు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటాను అని చెప్పి కావ్య చెప్పి ఇంటర్వ్యూలో ఇక బయటపడుతూ ఉంటే ఇంతలోనే నోరు మూసేసి వెనక నుంచి ఇద్దరు రౌడీలు వచ్చి కావ్యని కిడ్నాప్ చేస్తారు. అక్కడున్న ఒక బూత్ బంగ్లా లాంటి ప్రదేశంలోనే కావ్యని కిడ్నాప్ చేస్తారు. ఇంతలో రాజ్ వెళ్ళగానే అక్కడ రాజ్కి కావ్య కనపడదు. రాజ్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. కానీ రాజ్ అందరినీ కూడా చూస్తూనే కావ్య ఎక్కడుందా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే కావ్య కనపడదు. ఇక రాజ్ని పిలిచి స్వయంగా అవార్డుని రాజ్ చేతిలో పెడతారు. రాజ్ చేతిలో అవార్డు పెట్టగానే రాజ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. కావ్య కనిపించట్లేదేంటి మమ్మీ, నేను చేసిన తప్పుకి కావ్య కాలు పట్టుకోనైనా ఇంటికి తీసుకుని వద్దామని అనుకున్నాను, కానీ కావ్య కనిపించట్లేదు మమ్మీ అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఎంతలోనే ఇక శృతి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే శృతి దేనికో ఫోన్ చేస్తుంది, డాడీ ఫోన్ లిఫ్ట్ చేయి, నా మైండ్ పని చేయట్లేదు, కాలావతి అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటే శృతి కాల్ చేసి మొత్తం చెప్తుంది. సార్, నేను మీకు ఫోన్ చేస్తుంటే మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే కావ్య మేడంకి ఫోన్ చేశాను, తనకి వీడియో కూడా పెట్టాను. రాహుల్ చాలా పెద్ద ఫ్రాడ్ చేశాడు. ఇంట్లో చాలా వరకు అన్ని గొడవలకి కారణం రాహులే. ఆఫీస్లో కూడా మేనేజర్ని డబ్బులు ఇస్తానని చెప్పి మేనేజర్తో ఫేక్ కాల్ చేయించి కావ్య మేడంని ఆఫీస్కి రప్పించి అపర్ణ మేడం గారిని కోమాకి వెళ్ళిపోయేలాగా చేశారు. వాళ్ళు ట్యాబ్లెట్స్ని మార్చేశారు. ఇదంతా కూడా నేను నా కళ్ళతో చెవులారా విన్నాను, మీకు వీడియో కూడా పెట్టాను. ఈ విషయం నేను కావ్యకు కూడా పంపించాను, కావ్య మేడం కూడా అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా సుభాష్ దెబ్బకి షాక్ అయిపోతాడు. అంటే ఈ కావ్య కనిపించకపోవడానికి కారణం కూడా రాహుల్ అయ్యుండొచ్చు. రాహుల్ గడ ఏదో చేసి ఉంటాడు. రుద్రాని రాహుల్ కలిసి కావ్యని ఏదో చేశారు అని చెప్పి ఇక సుభాష్ రాజ్కి చెప్పడం, రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోవడం. ఇక కావ్య కాలావతి లేకపోతే నేను బ్రతకలేను డాడీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజానికి శత్రువుల్ని ఇంట్లో పెట్టుకొని నా భార్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాను. అయినా కూడా నా భార్య నా చేతికి అవార్డు వచ్చేలాగే చేసింది. అలాంటి భార్యని ఎన్ని బాధలు పెట్టాను, మానసికంగా నా నోటికి వచ్చినట్టుగా మాట్లాడాను అని చెప్పి రాజ్ పిచ్చివాళ్లాగా మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఇక అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురిని అడగగానే అప్పుడు కావ్య విషయంలో ఒక అతనైతే చెప్తాడు. ఒక అమ్మాయి అయితే ఇటువైపుగా వెళ్ళింది, ఇక ఇంటర్వ్యూలన్నీ తీసుకొని తను వెళ్ళిపోయింది. అక్కడ వరకు అయితే నేను ఆమెని అబ్జర్వ్ చేశాను అనగానే ఇక ఎక్కడ ఇంటర్వ్యూ జరిగింది, ఎక్కడి నుంచి కావ్య నడుచుకొని వచ్చింది, ఇవన్నీ తెలుసుకొని అక్కడ కావ్య చేతికి కాళ్ళకి ఉన్న పట్టీని చూస్తాడు. రాజ్ ఆ పట్టీని తీసుకొని ఇక కావ్య అని చెప్పి కళావతి అని చెప్పి ఇక మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడు కావ్య ఇక అక్కడ ఉన్న దొంగలు ఇద్దరు కూడా ఇక కావ్యని కిడ్నాప్ చేసి ఇక ఫోన్ అయితే
కావ్య ఫోన్ ఉన్న సంగతి వాళ్ళకి తెలీదు. కావ్య తన దగ్గరే ఫోన్ పెట్టుకొని ఇక ఏమీ తెలియనట్టుగా ఉంటూ ఉంటుంది. రాజ్ ఇక సుభాష్ వీళ్ళందరూ కూడా కావ్యని చూస్తూ ఉంటారు. ఇక రాజ్ ఆ టెన్షన్లో ఉన్నప్పుడు రాహుల్ సంగతి ఏ రకంగా చెప్పాలని సుభాష్ చెప్పడు. ఇక మొత్తానికి కావ్య దొరికే వరకు ఏం చేయాలా అని చెప్పి చూసేసరికి కావ్య దగ్గర నుంచి రాజ్కి డైరెక్ట్గా కాల్ వస్తుంది. ఒక్కసారిగా రాజ్ ఆనందంతో కళావతి ఎక్కడున్నావు కళావతి, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు, దయచేసి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఏడ్చేస్తాడు. ఏమండి, నేను మిమ్మల్ని నుంచి దూరం అయిపోతానా చెప్పండి, ఇక్కడ ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక మొత్తానికి కావ్య చెప్తుంది. ఇక ఆ ప్లేస్కి రాజ్ అలాగే పోలీసుని తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ రాహుల్ అలాగే ఇక ఇద్దరు రౌడీలు ముగ్గురు కూడా పోలీసులకి దొరికిపోతారు. రాజ్ ఒక్కసారిగా రాహుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. కావ్య విషయంలో నువ్వు ఇక్కడేంటి అనగానే, అది రాజ్, నేను కూడా కావ్యని ఎతకడానికే వచ్చాను, కావ్య ఇక్కడ ఉంటుందని తెలుసుకున్నాను అని చెప్పి దబాయిస్తుంటే పోలీసులు పట్టుకొని అసలు కారణం ఈ వ్యక్తే సార్, ఈ వ్యక్తే ఈమెని కిడ్నాప్ చేశారు, స్వయంగా మీ డాడీ గారే మాకు రిపోర్ట్ పెట్టారు, ఈయన ఆస్తి కోసం ఇక సొంత ఇంట్లో వాళ్ళనే చంపడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని రాజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సుభాష్ అప్పుడు చెప్తాడు, ఒరే రాజ్, నిజానికి ఇక మీ మమ్మీని చంపాలని చూసింది ఈ రాహుల్ గాడే, ఈ రాహుల్కి సపోర్ట్ చేస్తూ రుద్రాణి, వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఇక పాముకి మొహాన్ని కూరల్లోనే విషం ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం నిలువెల్లు విషమే ఉంటుందిరా, మమ్మీని చంపాలని ప్రయత్నించారు, కావాలంటే ఈ వీడియో చూడు, కావ్యని ఇంట్లో నుంచి పంపించడం కోసం ఇదంతా ప్లాన్ చేశారని సుభాష్ ఇక మొత్తానికి రాజ్కి నిజం చెప్తాడు. ఇక రాజ్ రాహుల్ని షూట్ చేయడానికి వస్తాడు. ఇంతలోనే పోలీసులు, సార్ చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు, వీళ్ళకి బుద్ధి చెప్తామని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. కావ్యని అందరి ముందు క్షమాపణ అడిగి కావ్యని గుండెల్లో దాచిపెట్టుకొని, కళావతి, ఐ లవ్ యూ కళావతి, నిన్ను ఎప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా నిన్ను విడిచి ఉండలేను, దయచేసి ఇంటికి రా కళావతి అనేవి కావ్యని చక్కగా ఇంటికి తీసుకుని వస్తాడు రాజ్. అయితే రాబోయే ఎపిసోడ్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతాయి ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.